అనిపిస్తుందని ఇలాంటి కార్యక్రమాలు మీ వార్డులో చేయడం? గుంటూరు మున్సిపాలిటీ పరంగా 8వ వార్డులో కౌన్సిలర్ ఫరూక్ గారు నిజంగా అంటే అందరూ గర్వించదగ్గ విషయం. ఇప్పుడు సొంతం నాది నేననే ఆలోచన ఉంది తప్ప 10 మందికి సాయం చేయాలనే ఆలోచన లేదు. దాంట్లో ఒక్కరికి ఫరూక్ గారికి వచ్చినందుకు గర్వపడుతున్నాం. మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఉన్నందుకు 30 మందికి ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి కుట్టు మిషన్లో శిక్షణ ఇచ్చి ఈరోజు శిక్షణ పొంది అందరికీ కూడా సర్టిఫికేట్ పంపిణీ చేసింది. రేపు ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కూడా ఇప్పుడు తప్పకుండా అడుగుతున్నారు. కుట్టు మిషన్లో శిక్షణ పొంది ఏదైనా సర్టిఫికేట్ అడుగుతున్నారు. మన పోయిన సంవత్సరం మేము ఒక కాన్ఫరెన్స్లో 300 కుట్టు మిషన్లు పంచడం, ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మిషన్ ఇచ్చడం జరిగింది. వారు కూడా అంటే ఇంట్లో ఏ పని లేకుండా ఖాళీగా కూర్చొని పొద్దుగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా అవుతుంటాయి. కాబట్టి ఎవరి పని వాళ్ళకుంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. అని నేర్చుకున్నందుకు వీళ్ళందరికీ కూడా ఒక కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఓపికలు లేవు. ఈరోజు ఏమైనా పని చేస్తామంటే లేదు, 2 గుణాలే తినాలి, పండుకోవాలి అనేది ఉంది. టీవీలు చూడాలి, సెల్ ఫోన్లు చూడాలి అని ఒకటే ఉంది. కానీ ఈరోజు ఈ మహిళలందరూ ముందుకు వచ్చి కుట్టు మిషన్లో శిక్షణ పొంది ఈరోజు సర్టిఫికేట్లు అందుకున్నారు. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన 8వ వార్డు కౌన్సిలర్ ఫరూక్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. సో ప్రస్తుతం ఫారూక్ గారిని మీ యొక్క వార్డు మున్సిపాలిటీ పరిధిలో మిగతా కౌన్సిలర్లు అందరూ ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమం చేసే అవకాశం ఉందనుకోండి. తప్పకుండా అంటే మా గుంటూరు మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు అంతా కూడా యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమం కాకుండా ఏదైనా సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకొని పని చేస్తారు. సొంతంగా ఎక్కడ కూడా కరప్షన్ లేదు. మా మున్సిపల్ కౌన్సిలర్ గారు ఏ పని చేసినా కూడా ఉన్న పరిస్థితులను బట్టి లీడర్ అంటే ఎందుకంటే డబ్బులు సంపాదించుకుంటూ ఊరి మీద బతికే నాయకులు ఉంటారు. ఊరి కొరకు బ్రతికే నాయకులు వచ్చారు. సమాజం మారింది కాబట్టి తప్పకుండా మా ఊరు మారింది. మాతో సహా అందరం కూడా మారినాం. సాయం చేయాలని తాపత్రయం ఉంది. దానికి డబ్బుతో ఖర్చు అవుతుంటుంది కాబట్టి ఆర్థికంగా వాళ్ళు చూసుకొని తప్పకుండా వస్తారు. వాళ్ళ సహాయం కాకపోయినా కూడా మా దగ్గరకు వచ్చినా కూడా కౌన్సిలర్లకు నా సహాయ సహకారాలు అందించి తప్పకుండా ప్రతి వాళ్ళు పెట్టుకుంటే కూడా నా వంతుగా సహాయం అందిస్తాను. అయిపోయి ఎలక్షన్ ముందర పెట్టుకుంటే అది ఎలక్షన్ సంబంధించింది అనుకోవచ్చు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అయిపోయిన తర్వాత మీ యొక్క వార్డునే కాకుండా మీతో పాటు మీ గ్రామానికి సంబంధించి అన్ని వార్డులకు శిక్షణ ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా గొప్పగా ఆనందంగా ఉందండి. నా ఎలక్షన్కి సంబంధం లేకుండానే చేయాలనే ఆలోచన ఉండే. ఇంకోటి మా వార్డు కాడికి అనే ఆలోచన లేదు నాకు. ఎందుకోసం అంటే ఇది నా గ్రామం కాబట్టి నా గ్రామంలో కొంతమందికైనా నా నుంచి ఏదో ఒకటి నేను వాళ్ళకు సహాయ సహకారం అందిస్తే అది భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళని నిలబెడతారనే ఆలోచనతోటి ఈ ఒక సెంటర్ పెట్టడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రేపు ఫర్దర్గా ప్రభుత్వం నుంచి వచ్చే స్కిల్ డెవలప్మెంట్స్ లోన్స్ కానీ ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకు ఖచ్చితంగా మేము అండగా ఉండి ఖచ్చితంగా మా మహిళలకు మిస్తాపూర్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ 8th వార్డు అన్ని వార్డులకు సంబంధించిన ఆడ మహిళలకు ఖచ్చితంగా మేము సహకారం ఇచ్చి వాళ్ళ కళ్ళపైన వాళ్ళు నిలబడేలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచిగా కలిసిమెలిసి ఉండి బతికేలా చేయాలని ఒక ఆలోచనతోటి మేము ఈ ఒక కాన్సెప్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పక్షాన మేము ఎప్పటికీ నిలబడతామని. సో సొంతంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు సొంతంగా మిషన్స్ కూడా మీ సొంత డబ్బులతో ఇస్తామంటారు అంటున్నారు. ఇది ఎట్లా అనిపిస్తుందని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారు? అదే ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు మనం సొంతంగానే వాళ్ళకు ఒక బ్యాచ్కి ఒక 35,000 to 40,000 వరకు ఖర్చు వస్తుంది. అది కూడా సరే ఇంకా కష్టపడతాం. మన వాళ్ళ కోసం మనం కష్టపడకుంటే మన గ్రామ యువకుడు మన కోసం ఏదో చేస్తాడనే నమ్మకంతో కదా ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో నన్ను గుర్తించి ఓట్లు వేసిండ్రు. మరి వాళ్ళ కోసం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. అదల్కి బదాలు అన్నట్టు ఇవ్వాలి. వాళ్ళు నాకు ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. అందుకోసం స్వయం కృషితోటి ఏదో ఒకటి చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. చిన్న వయసులో నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ చిన్న వయసులో నేను అంతో ఏదో మీకు సహాయ సహకారాలు అందించాను కాబట్టి నాకు ఒక పర్సనల్గా లోపల ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది అనే ఆలోచనతోటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటానని తెలియదు. సో బ్యాచ్ ఇప్పటితో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా స్టార్ట్ చేసే అవకాశాలు ఏమన్నా? ఇప్పుడు వచ్చే June 1 లేదంటే ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత 5వ తారీఖు 6వ తారీఖు మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఇక్కడ ఈ ఏరియాలో పెడతాం. 5వ వార్డు పరిధి ఏరియాలో పెడతాం. తర్వాత అక్కడ 3 నెలల బ్యాచ్ ఉంటుంది కాబట్టి 3 నెలలు అక్కడ 35 మంది. అది అయిపోయిన తర్వాత అనంతరం రోడ్ అవతల మన అంబేద్కర్ కాలనీ ఎస్సీ కాలనీలో అక్కడ కూడా ఒక 3వ విడతగా అక్కడ కూడా పెట్టి అక్కడ ఆల్మోస్ట్ ఒక 100 మందికి ఏదో ఉపాధి కల్పించాలి కుట్టు మిషన్ల ద్వారా అనే ఒక ఆలోచనతోటి ముందుకు వచ్చిన ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తా. 100 మంది నాతో నేను చేసిన కృషికి నేను చేసిన సహాయానికి 100 మంది లబ్ధి పొందితే 100 కుటుంబాలు లబ్ధి పొందినట్టు మిస్తాపూర్లో అనే ఒక సంతృప్తి నాకు ఉంటుంది. కాబట్టి ఈ ఒక కాన్సెప్ట్ని ఏర్పాటు చేసుకున్నాను.
సో ఇది ఏదేమైనా అంటే ఈ రోజుల్లో సొంతంగా మన పని మనది ఏదైనా స్వార్థంతో లబ్ధితోటి చేకునే ఈ రోజుల్లో ఇలాంటిది ఈ వార్డుకే కాకుండా చుట్టుపక్కల అనేక వార్డులకు మొత్తం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డుకు సంబంధించిన వాళ్ళు అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేర్పించడమే కాకుండా సొంత డబ్బులతో నేర్పించడమే కాకుండా వాళ్ళకి సర్టిఫికేట్స్ అందజేసి గవర్నమెంట్ నుంచి కూడా ఇంకెలాంటి వాళ్ళకి లబ్ధి చేకూరిన ఎటువంటి స్కీమ్స్ ఉన్నా వాళ్ళకి అందేటట్లు చేస్తా అని చెప్పేసి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ యొక్క ఏదైతే ఫస్ట్ బ్యాచ్ అయిపోయిందో నెక్స్ట్ అనేక బ్యాచ్లు కూడా ఏర్పాటు చేసే ఆలోచన అయితే ఉందని చెప్పేసి, అదేవిధంగా వారికి సొంత ఖర్చులతోటి మిషన్స్ సాధ్యమైనంత త్వరలో అందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఏ అవసరం వచ్చినా ఈ వార్డుకు సంబంధించి కావచ్చు ఈ మున్సిపాలిటీ పరిధిలో నా వంతు ప్రయత్నం నా వంతు సహకారాలు అయితే మెండుగా ఉంటాయని చెప్పేసి, సో అదేవిధంగా ఏదైతే ప్రస్తుత ఫారూక్ గారు మాదిరిగానే ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని అనేక వార్డులలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సో నిరుద్యోగాన్ని ప్రభుత్వం తరఫున కాకుండా కొంతమేరకు లీడర్స్ కూడా దానిని కొంతవరకు తొలగించే ప్రయత్నం అయితే చేస్తే మొత్తం రాష్ట్రం అదేవిధంగా దేశవ్యాప్తంగా కొంతమేరకు నిరుద్యోగాన్ని దూరం పెట్టే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఫరూక్ గారికి లేని ఆలోచన వస్తుంది, వాస్తవం కూడా. ఎందుకంటే ఊళ్ళలో జరిగే సమస్యల్లో ఇన్వాల్వ్ అయితే ఇంకా ఏం పరిస్థితులు ఉంటాయి, ఎందుకు కొట్లాడుతున్నారు, ఆడపిల్లలు, అత్తమామలు, భార్యాభర్తలు అంటే అందరి ఖర్చులు పెరిగిపోయినాయి. ఇంతకుముందు ఒక భర్త చేస్తే 10 మంది జాకెట్లు అంటే వేరే ఖర్చులు లేకుండా తిండి పెడితే ఏదైనా పని చేస్తుంది. ఈరోజు పిల్లలకు సెల్ ఫోను, భార్యకు సెల్ ఫోను, భర్తకు సెల్ ఫోను, సైకిల్ మోటార్ ప్రతి ఒక్క ఇంటికి, దానికి పెట్రోల్ పోయాలి. వెనకటికి చెండాల వండే కూరలు తెంపుతూ కుటుంబం నడుస్తుంది. ఇప్పుడు రోజు కూరగాయలు గొప్పలో రోజు ఒక లారీ కూరగాయలు అమ్ముతారు. ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు తింటున్నారు, మాంసం తింటున్నారు, చికెన్ తింటున్నారు. ఇవన్నింటినీ జయించాలంటే అందరు కలిసి పని చేయాలి. పని చేయాలంటే ఏదో ఒక పని రావాలి. మీ అందరికీ చేతులు నాటేయనికి రాదు, కలవనికి రాదు, కూలిపోలేదు. మీరు ఆ పని చేయలేరు కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని సంపాదించే మార్గం మా ఫరూక్ గారు వెతుకున్నారు. ఆయన నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే మీతో ఒక రూపాయి తీసుకోకుండా మిమ్మల్ని అంటే అందరినీ జమ చేయడం ఒక పెద్ద పని. ఇప్పుడు మీరు ఒక్కరోజు నేర్చుకోలేదు, పోవాలి మామనార్ పోవాలంటే ఇంత జోలిగారు, మామనార్ పోయి ఒక్కరు ఇట్లా పోతారంటే. కానీ ఇక్కడికే ఇన్స్ట్రక్టర్ని పిలిపించి ఈయన మీకు ఒక రూపాయి మీకు ఖర్చు లేకుండా మీ అందరినీ ఒక్కతోటికి కూడగట్టి, ఎందుకంటే రారు కొందరు, వాళ్ళు ఏమో ఇన్స్ట్రక్టర్ 20 మంది ఉంటేనే వస్తారు, 5-6 మందికి రారు. మీ అందరినీ జమ చేయడం పెద్ద పని. ఎందుకంటే ఏమొస్తే దాని గురించి నేర్స్తే ఏముంటుంది, మేము పుట్టగలుగుతాం అనేది మిమ్మల్ని మీరు కించపరచుకొని చిన్న చూసుకొని ఏం పని చేయలేకపోతుంది. కానీ ధైర్యంగా ముందుకు వచ్చారు మీరు 35 మంది. ఈరోజు మీరు శిక్షణ పొందిండ్రు. ఈ శిక్షణను మీరు నిరుపయోగం చేసుకోవాలి, తప్పకుండా దాన్ని యూజ్ చేసుకోవాలి. అవసరమైతే ఇంట్లో మిషన్ తెచ్చుకొని పని చేసుకుంటూ మీరు మిషన్ కుడుతుంటే చుట్టుపక్కల వస్తారు. ఒక యూనిట్ అందరు ఇప్పుడు నేర్చుకున్న దాంట్లో ఒక యూనిట్గా 10 మంది ఉంటే లక్షల రూపాయల లోన్ కూడా వస్తాయి. ఒక పెద్ద యూనిట్ కూడా నేర్చుకోవచ్చు, రెడీమేడ్ షాప్ పెట్టుకోవచ్చు, బట్టలు మొత్తం మీరు నేర్చిన దాంట్లో. ఎందుకంటే చాలా నేర్పింది 15 శిక్షణ దాంట్లో శిక్షణ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పండుగలకు బట్టలు దొరుకుతుంటుంది. ఇప్పుడు ఎప్పుడు పైసలు ఉంటే అప్పుడు బట్టలు తెచ్చుకుంటుంది. ఒకరికి ఇంట్లో ఒకటే జత ఉంటుంది, ఒకటి జతలు ఉంటుండే, అది ఉతికి ఇంకోటి దొరుకుతుంటుంది. నేను చిన్నప్పుడు అంతే 2 జతలు ఉంటుండే, ఒకటి దొరుకున్నాక ఉతికి మళ్ళీ ఇంకోటి దొరుకుతుంది. ఇప్పుడు ఒకరికి 20 రూపాయలు జతలు అయింది. మాసి పెట్టాలి కానీ తీసి అక్కడ పడేది. కాబట్టి మీకు కూడా పని మస్తు దొరుకుతుంది. బట్టలకు చాలా మంది పైసలు పెడుతుంది. ఇంకటికి ఎట్లున్నా దొరుకుంటుంటాం. మీరు కుట్టుకుని మధ్య లేకపోతే 1000 రూపాయలు అంగైనా తీసి మేము పక్క పెడుతున్నాం. కాబట్టి మీరు నేర్చిన శిక్షణ మంచిది. అలాంటి శిక్షణలో అంతా శ్రమ కోర్చి మీ అందరినీ ఒకతోటి జమ చేసి మీ అందరి శిక్షణ 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన ఇన్స్ట్రక్టర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరైనా అడిగినారో శిక్షణ ఇచ్చేటప్పుడు మాకు ఇది అర్థం కాలేదు, ఇది నేర్పాలని అడిగింది. అడిగితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు, లేకపోతే వచ్చిన పోయినట్లంటే వాళ్ళకి ఏది రాదు. నేర్చుకోవాలనే కుతూహలం ఉన్న వాళ్ళకు అర్థం కాకపోతే అడుగుతారు. తప్పకుండా ఓపికతో మీరు చెప్పాలి. మీరు చెప్పినందుకు, ఎందుకంటే మీరు పెద్ద మనిషి ఏజ్లో కూడా మంచిగా ఓపిక ఉంది. అందరికీ మంచి శిక్షణ ఇచ్చింటారని మేము అనుకుంటున్నాం. మిమ్మల్ని చూస్తున్నది మీరు శిక్షణ పొందిన వాళ్ళు మీ ఊర్లోనే ఉంటారు. ఈ కౌన్సిలర్లు అందరూ ఉన్నారు. అవసరమైతే మేము కూడా మాకు సహాయం చేస్తాం. తప్పకుండా మీరు నేర్చుకున్న విద్యని ఉపయోగపడేది ఇంట్లోనే స్టార్ట్ చేయండి. ఇంట్లోనే ఒక మిషన్ తెచ్చుకోండి. మేము 6 నెలల క్రితమే ఈ భూత్పూర్లో మన మిషన్ కుట్టిన వాళ్ళకి ఇటువంటి సర్టిఫికేట్ ఉంటుంది. వాళ్ళకి మిషన్లు ఇచ్చింది గవర్నమెంట్ నుంచి. ఒక 300 మిషన్లు వచ్చినాయి మన కాన్స్టిట్యున్సీకి. మీ అమిస్తాపూర్లో కూడా ఒక 8-10 మిషన్లు ఇచ్చింది. ఒక్కొక్క మిషన్ కాస్ట్ 10-15 వేలు అది నీటికి వస్తుంది, ఫ్రీగా ఇచ్చింది. అట్లా ఎవరికి వస్తాయంటే ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే వస్తాయి. అట్లా పని చేస్తుంది, జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే ఉద్యోగులకు ఇస్తే అది మిషన్ కూడా నీకు రాళ్ళకి ఇస్తే వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను శిక్షణ పొందిన అంటే ఏముంది, గుర్తింపు ఉంటుంది. కాబట్టి మీకే వస్తుంది. 100 మంది ఉన్నా కూడా అది మహిళలకు అవసరం కనుక దీన్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను.
మరి కౌన్సిలర్ గారికి మేము వాళ్ళలో ఇటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన నరేష్ గారు ఒక మాట చెప్పారు. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కొన్ని స్కీమ్లని ప్రత్యేకంగా మీ కొరకు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ఆ స్కీమ్లు ఏవైతే ఉన్నావో మీకు తెలియకుండా ఒకరితో తెలుసుకొని ఆ బాటలో మనం పోయినామనుకో, వాళ్ళు మనకు మిత్తి లేకుండా మనకి ఇచ్చే డబ్బులతోన మళ్ళీ కడితే ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు ఇట్లా మీకు లోన్లు ఖచ్చితంగా గవర్నమెంట్తో అందుతాయి. కాబట్టి ఇటు అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఫారూక్ గారికి ధన్యవాదాలు. మంచి స్కీమ్లు వచ్చినాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆడపిల్లలు ఉట్టిగా ఉండకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ప్రయోజకులు కావాలన్న ఉద్దేశంతో ఇలాంటి స్కీములు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క స్కీములను మీరు 3 నెలలుగా కష్టపడి ఇంటి పనులు అన్ని వదిలిపెట్టి మీరు పనులు నేర్చుకున్నారు కాబట్టి, ఈ పని నేర్చుకున్నారు కాబట్టి దీనిని వృధా చేయకుండా మీరు ఒక కమిటీగా ఏర్పడి మీరు ఒక 5 మంది 10 మంది యూనిట్గా ఉంటే కూడా లోన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు అయితే విశ్వకర్మ యోజనలో ఎలాంటి పథకం ఉందంటే మొత్తం 18 చేతి వృత్తులకు వాళ్ళకు ఇలాంటి పథకాలే వర్తిస్తాయి. కాబట్టి దీంట్లో మొదటిగా మీరు టైలరింగ్, కాబట్టి టైలరింగ్ కూడా ఎలా ఉందంటే ఫస్ట్ మీరు 3 నెలలు కోచింగ్ తీసుకున్నారు. కాబట్టి ఇది గవర్నమెంట్ నుంచి మీకు వచ్చిన ఈ స్కీమ్ పథకం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పథకానికి మీరు అర్హులు ఎలా అంటే ఈ యొక్క మీకు సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి సర్టిఫికేట్ తీసుకొని పోయి మళ్ళీ గవర్నమెంట్కు అప్లై చేసిన తర్వాత వాళ్ళకు మీకు ఒక 15 రోజులు అట్లా ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ అంటే మీరు సంపూర్ణంగా ఈ యొక్క పనిని నేర్చుకున్నారా లేదా అనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి గవర్నమెంట్ పరంగా వచ్చి మీకు ఒక 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. లేదన్న ఫస్ట్ ట్రైనింగ్ స్టార్టింగ్ ట్రైనింగ్ పెట్టింది ఇట్లే మీకు ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఒక టెస్ట్ చేస్తారు అన్నట్టు. ఆ టెస్ట్ అయిన తర్వాత మీరు ఓకే ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు బ్యాంక్ లోన్ ఎలా ఉంటుందంటే మీకు బ్యాంకు వాళ్ళు ఏ బ్యాంక్ అయితే చెప్తారో ఆ బ్యాంకుకు లోన్ అప్లై చేస్తారు. మీరు చేసుకున్న తర్వాత ఒక 1 లాక్ ఇస్తారు ఫస్ట్ మీకు. అంటే 1 లాక్ మీరు కట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే మీరు పొదుపు పథకాలలో తెచ్చుకుంటారు కదా అమౌంట్, ఆ రకంగా మళ్ళీ తీసుకుపోయి 1 లాక్ శాంక్షన్ చేస్తారు. ఆ 1 లాక్ నుంచి మళ్ళీ మీరు మంచిగా కట్టుకుంటూ పోయి మీ యూనిట్ కూడా పెంచుకుంటూ పోయి మీరు అందరూ ఒక అండర్స్టాండింగ్ తోటి పని చేసుకుంటా పోతే ఇంకా మీరు ఆ 1 లాక్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 లాక్స్ ఇస్తారు. మళ్ళీ ఆ 2 లాక్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళొక పీరియడ్ పెడతారు, ఇన్ని మంత్స్ అనేది. ఆ మంత్స్ లోపల మీరు కట్టుకుంటే కంప్లీట్గా కట్టుకుంటే మీకు 3 లక్షల వరకు, 1 లక్ష నుంచి 3 లక్షల వరకు మీకు సొంతంగా మీ కళ్ళ పైన మీరు నిలబడేదానికి విశ్వకర్మ యోజన సెంట్రల్ పథకం ఉంది. కాబట్టి ఇది మీకు అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని మీరు వినియోగించుకొని